హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిన్ను బన్ను. ఈరోజు నేను ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. ఫస్ట్ అయితే నేనైతే ఫ్రెష్ ఆప్రికాట్స్ తీసుకున్నాను. ఇలా ఫస్ట్ సీడ్స్ తీసేసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇన్‌కేస్ కనుక మీరు డ్రై ఆప్రికాట్స్ తీసుకుంటే మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఒక 2-3 అవర్స్ ముందే సోక్ చేసి పెట్టండి. సో, ఇలా ఫ్రెష్ ఆప్రికాట్స్‌లో 6-7 స్పూన్స్ అలా షుగర్ యాడ్ చేసి కొంచెం వాటర్ ఏసి బాయిల్ చేయండి. డ్రై ఆప్రికాట్స్ కూడా అంతే. మీరు సోక్ చేసిన దాంట్లో కొంచెం షుగర్ ఏసి, కొంచెం వాటర్ ఏసి బాయిలింగ్ పెట్టండి. మనం బాయిల్ చేసినప్పుడు అది మిక్స్చర్ అనేది మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. జామ్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. ఇలా బాయిలింగ్ పెట్టాక పక్కన ఒక బౌల్‌లోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాయిలింగ్ పెట్టేయండి. అది బాయిల్ అవుతుండగా పక్కన ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం మిల్క్ వేసుకొని మిక్స్ చేయండి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక మధ్యలో ఒకసారి ఆప్రికాట్స్ కూడా మిక్స్ చేయండి. అవి ఎంతవరకు బాయిలింగ్ అయ్యాయో చూసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆఫ్ చేసేయండి. నాకు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం రావాలి. ఇప్పుడు పక్కన బాయిల్ అవుతున్న మిల్క్‌లోకి 5-6 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం బాయిలింగ్ అనేది ఎక్కువసేపు చేయకూడదు. ఇప్పుడు దాంట్లో మనం మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ మిక్చర్‌ని వేసి కలపండి. కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు ఉంచకండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే తీసేయండి. ఇప్పుడు ఒక దాంట్లోకి బాదం తీసుకొని క్రష్ చేసుకోండి. సో, నాకు మిల్క్ బాయిలింగ్ అయిపోయింది. ఆప్రికాట్స్ కూడా మిక్స్చర్ నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వచ్చేసింది. అది కూడా ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి కాజు వేయించండి. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షన్ అండి. నేను మాత్రం ఓన్లీ కాజు ఒకటి ఫ్రై చేస్తున్నాను. బాదం మాత్రం ఇందాక క్రష్ చేశా కదా, అది వేసేస్తాను. ఇప్పుడు ఒక స్పాంజ్ కేక్ తీసుకోండి, వెనిలా ఫ్లేవర్ తీసుకొని దాన్ని మిడిల్‌లోకి కట్ చేయండి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం సర్వ్ చేసేటప్పుడు మనకి సర్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకటి రౌండ్ బౌల్ తీసుకున్నాను. దేంట్లో అయితే డిలైట్ చేయాలనుకుంటున్నానో అది. దాంట్లో కొంచెం కొంచెంగా ఆప్రికాట్ మిక్చర్‌ని వేస్తూ స్ప్రెడ్ చేయండి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా కట్ చేసుకున్న వెనిలా స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కేక్ ఫ్లేవర్ మీ ఇష్టం అండి. నార్మల్ స్పాంజ్ కేక్ అయినా తీసుకోవచ్చు. అది ఎగ్ అయినా పర్లేదు, ఎగ్‌లెస్ అయినా పర్లేదు. సో, ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే ఫ్రెష్ క్రీమ్‌లో ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన దాన్ని ఇలా కండెన్స్డ్ మిల్క్ ప్లేస్‌లో దాన్ని వేయండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా వేయాలి. మంచిగా ఆ బ్రెడ్, కండెన్స్డ్ మిల్క్ అంతా మిక్స్ అయ్యేలాగా వేయండి. మనం మిల్క్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి డిలైట్ అనేది జ్యూసీ ఉండదు. సో, ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడు వేస్తే మనకి జ్యూసీగా వస్తుంది. ఇలా మనం కస్టర్డ్ మిల్క్ వేశాక మళ్ళీ ఒక లేయర్ ఆప్రికాట్ మిక్చర్‌ని వేయండి. మనం ఆప్రికాట్స్‌లో షుగర్ ఎందుకు యాడ్ చేసామంటే ఆప్రికాట్స్ అనేవి కొంచెం పుల్లగా అనిపిస్తాయి. సో, ఆ పుల్లగా ఉండకుండా కొంచెం షుగర్ ఏస్తే ఆ పుల్లదనం అనేది పోతుంది. ఇలా
స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్నాక, మళ్ళీ కొంచెం కేక్ కేక్ పీసెస్ పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అలానే రిపీట్ చేయాలి. కేక్ పెట్టుకొని మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ వేయాలి. ఇన్ కేస్ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అని చెప్పా కదా ఇందాక, ఆ లేయర్‌ని అదేసుకొని ఒక లేయర్‌లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక, మళ్ళీ ఇంకొక లేయర్ మనం ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా! దాన్ని కూడా వేసేయాలి. ఇలా మంచిగా ఫుల్లుగా పోసుకోవాలి. మనం ఎలాగూ రిఫ్రిజిరేటర్‌లో పెడతాం కాబట్టి, ఇది ఎలాగూ కొంచెం దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుద్ది. ఇలా మిల్క్ మొత్తం వేసుకున్నాక మళ్ళీ పైన ఆప్రికాట్ మిక్స్చర్ వేయాలి. ఇలా వేశాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, అండ్ కచ్చా పచ్చగా మిక్స్ చేసుకున్న బాదం మిక్స్చర్‌ని కూడా వేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. అంతే, ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు ఒక 3-4 అవర్స్ అలా రెఫ్రిజిరేట్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వెంటనే తినేస్తే టేస్ట్ అనేది తెలీదు. ఒక 3-4 అవర్స్ తర్వాత రెఫ్రిజిరేట్ అయ్యాక చూస్తే చూడండి ఎలా ఉందో. వావ్! యమ్మీ యమ్మీ ఆప్రికాట్ డిలైట్ రెడీ. మా పిల్లలు మాత్రం టేస్టింగ్‌కి రెడీగా ఉంటారు. టేస్ట్ చేసేసారు.